ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా తిరుమలలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ తరగతులు. తూర్పుగోదావరి జిల్లా కానవరం గ్రామంలో వన్డే వర్క్షాప్ కార్యక్రమం. నాగర్ కర్నూలు జిల్లా వంకేశ్వరం గ్రామంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. గన్నవరం తిరుపతమ్మ తల్లి గుడిలో ధ్యాన సప్తాహం. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో సంగీతనాద సామూహిక ధ్యాన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళితే తిరుపతి జిల్లా తిరుమలలో తిరుపతి స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు. ఈ కార్యక్రమం తిరుమలలో తొలిసారిగా విచ్చేసిన శ్రీవారి సేవకులకు మాస్టర్స్ నందకుమార్, మస్తాన్ రావు, సుబ్రహ్మణ్యం, ఏకాంబరం ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో శాకాహారం, ధ్యానం ప్రాముఖ్యతలను వివరించారు. ఈ సందర్భంగా ధ్యాన సాధన ఆవశ్యకతను వివరించి అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కానవరం గ్రామం నీలకంఠ ధ్యానాలయంలో వన్డే వర్క్ షాప్ కార్యక్రమం మాస్టర్ సీతారాంబాబు ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ గీతాలక్ష్మి విచ్చేసి జ్ఞానాన్ని అందించారు. కర్మల సారాంశాన్ని తెలియచేస్తూ భగవద్గీతలోని శ్రీకృష్ణుని బోధనలను వివరించారు. అనంతరం హాజరైన ధ్యానులు అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఆ జీవితానికి జీవించడానికే ఈ భూమిపైకి వచ్చాము. అప్పుడు అనుకుంటాడనట, ఆ శోచాన్ని శోచస్సు దాని గురించి ఆలోచించు, మిగతా విషయాల గురించి కాదు. అక్కడ ఏదైతే భగవంతుడికి మమకారము లేదు, అక్కడ వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నీ వాళ్ళని మమకారం లేదు, ఒకటే ఉంది. వాళ్ళు తీసుకొచ్చిన కర్మలు అనుభవించడం, మళ్ళా కర్మలు అనుభవిస్తూ మళ్ళా మూటల్ని పోగు చేసుకోవడము, వాటిని ఇక్కడికి వచ్చి పెట్టుకోవడం చేసేసి మళ్ళీ వెళ్ళిపోవడం అనేది సత్యం. ఆ సత్యంలో జీవించి ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో వాడే ఆ పరమాత్మకి ప్రీతికరమైన వాడు, ఇష్టమైన వాడు. తన గురించి చెప్తూ, తన గురించి తను తెలుసుకుంటూ, ఎవరి గురించి తన గురించి తనలోన ఉన్న ఆ భగవంతుని గురించి చెప్తూ, నిత్యం ఆయన గురించి మాట్లాడుతూ, ఆయన గురించి చెప్తూ, ఆయన్ని పొందే ఆనందం ఏదైతే ఉందో ఆనందాన్ని పొందుతూ ఆ సత్యాన్ని తెలుసుకున్నవాడు మాత్రం. నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం వంకేశ్వరం గ్రామంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను మాస్టర్ సుమతి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామూహిక ధ్యానం మరియు ఆధ్యాత్మిక బోధన జరిగింది. ఈ నేపథ్యంలో మాస్టర్ నరసింహ వీరబ్రహ్మం గారి పద్యాలు పాడుతూ అందులోని సారాంశాన్ని ఎంతో చక్కగా వివరించారు. తదుపరి డాక్టర్ రామకృష్ణ మాయపొరలు తొలగాలంటే వర్తమానంలో జీవించాలి అని తెలియజేస్తూ ధ్యానం విశిష్టతను బోధించారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, సుధాకర్ తదితర మాస్టర్స్ పాల్గొన్నారు. మనసులోని ముక్తి మరి యొక్క చోటను వెదుకబోవాడు వెర్రివాడు, గొర్రె చంక పెట్టి గొల్ల వెదకు రీతి విశ్వదాభిరామ వినురవేమ. అది ధ్యానం కాదు. ధ్యానం అంటే నిర్విషయ మనసులో ఏ విషయాలు ఉండరాదు. బాగా అర్థం చేసుకోండి. చేతులు కట్టేసుకోవచ్చు, కాళ్ళు కట్టేసుకోవచ్చు, కళ్ళు మూసుకోవచ్చు, నోరు మూసుకోవచ్చు. ఇవి చాలా ఈజీగా ఉన్నాయి. ఒకటి కష్టం, అదేంటంటే మనసును మన అదుపులో తెచ్చుకోవడం. బాగా అర్థం చేసుకోండి. మనసు అతివేగంగా బయట ప్రయాణిస్తుంది. గతం గురించి, భవిష్యత్తు గురించి
అటువంటి మనసును తీసుకొచ్చి శ్వాస మీద పెట్టంగా మనసు మన దగ్గరకు వస్తుంది. అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాము. హైదరాబాద్ బోరబండలోని మాస్టర్ సుజాత నరసయ్య గృహంలో ధ్యాన సప్తాహం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమం ఇంటింటా ధ్యానంలో భాగంగా ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ నేపథ్యంలో పిరమిడ్ మాస్టర్స్ కొత్త వారికి ధ్యాన పరిచయం చేసి ధ్యాన శాకాహార విశిష్టతను వివరించారు. అనంతరం సజ్జన సాంగత్యం సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ రోజు నుంచి మనం ఈ యొక్క ధ్యాన ప్రచారం ఇంటింటా ధ్యాన సప్తాహం అనేది మనం స్టార్ట్ చేసుకున్నాము. ఏరియాని మనం అందరినీ ధ్యానం చేయడానికి ఈ మోతీనగర్, కళ్యాణ్ నగర్, బోరబండ ఈ ఏరియాస్ అన్నీ కూడా మరి చక్కగా ధ్యానమయం చేసుకోవడం కోసం ప్రతి ఇంట్లో ప్రతి ఇల్లాలు ధ్యానం చేయాలి. అలాగే ఆ ఇల్లాలి ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులకి కానీ ఇరుగు పొరుగు వారికి కానీ ఈ ధ్యానం అందాలి. మరి ఇది ఒక్కొక్క ఇంట్లో 7 రోజులు జరుగుతూ ఇల్లాలి ధ్యానం ఇంటికి వెలుగు, ఇంట్లో ప్రతి ఇంట్లో చేసే ధ్యానం జగతికి వెలుగు. మరి ఇది ఎంతో చక్కగా మనం చేసుకుందాం. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో మాస్టర్ శ్రీరామచంద్రమూర్తి గృహంలో సంగీతనాద సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని కందుకూరు పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్ రాము యొక్క మాతృమూర్తి అమృతోత్సవం సందర్భంగా గాన గంధర్వ పిప్పళ్ల ప్రసాద్ సంగీత నాద బృందంచే సామూహిక ధ్యానం నిర్వహించారు. ఎంతో అద్భుతంగా 3 గంటల పాటు జరిగిన ఈ అఖండ ధ్యానంలో ధ్యానులు మరియు బంధువులు పాల్గొన్నారు. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంగున సాగిపోతున్నది, దేశ విదేశాలకు సాగిపోతున్నది, ప్రపంచమంతా నిండిపోతున్నది, దేశ విదేశాలకు సాగిపోతున్నది, ప్రపంచమంతా నిండిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంగున సాగిపోతున్నది. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని అద్భుతమైన భగవద్గీత జ్ఞాన సందేశాన్ని బోధించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. రేపు అందరి ఇబ్బందులు కలగకూడదని నేను ఉద్దేశంతో చెప్తాను. ఒకవేళ వాళ్ళు పట్టు పీతాంబరాలతో వచ్చి శంకుచక్ర గదా పద్మాలతో ఉండేటటువంటి వాళ్ళు విష్ణుదూతలు ఎవరైనా కనపడినారంటే మాత్రం వాళ్ళకి నమస్కారం చేసి వచ్చేయండి. ఎందుకంటే వాళ్ళు మనకంటే సుపీరియర్, వాళ్ళకి అర్థం అన్నీ తెలుసు, ఇంకేమి ఇవ్వాలనేది. కాబట్టి వచ్చేయండి సరేలే అని చెప్పారు. అన్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇవన్నీ ఎవరు జరుగుతుంది? ఇదంతా జరిగి చూసి వాడు అజానుడు ఆశ్చర్యపోయి ఏమి ఇది జరిగింది, కారణం నేను ఇంత మహాపాపినైనా నాకెందుకు పిచ్చర్ పెడుతున్నారు వీళ్ళు? అందుకే మనము తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడో చేసిన పుణ్యం కూడా సందర్భం వచ్చినప్పుడు ఒకసారి కష్టకాలంలో వచ్చి ఆదుకుంటుంది. గన్నవరం తిరుపతమ్మ తల్లి గుడిలో ధ్యాన సప్తాహం కార్యక్రమాన్ని సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు మాస్టర్ నాగరమాదేవి ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మొదటి రోజులో భాగంగా మాస్టర్ రమాదేవి ధ్యానులు మరియు విచ్చేసిన భక్తులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ధ్యాన ఆవశ్యకతను వివరించి ధ్యాన సాధనతో పొందే అద్భుతమైన మార్పులు తెలియజేసి అందరితో ధ్యానం చేయించారు. అనంతరం సాధకులు తమ అనుభవాలను పంచుకున్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ రామచంద్రయ్య విచ్చేసి అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని బోధించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. శుద్ధ చైతన్య పరబ్రహ్మ, ఆయనకు కన్నులు లేవు, చెవులు లేవు, ముక్కు లేదు, నోరు లేదు. మరి ఆయన ఎక్కడ ధ్యానం చేస్తారు అంటే ఆయనే అంతా, ఈ సృష్టి అంతా చేసేది ఆయనే, నిన్ను నన్ను పుట్టించేది కూడా ఆయనే.
ఆయనే అంత, ప్రతి ఒక్కటి ఆయనే. ఆయన లేదే లేదు. త్రిమూర్తులు లేరు. మరి త్రిమూర్తులే లేనప్పుడు ఇంకా ప్రపంచం ఏముంటుంది? ఆకాశం లేదు, వాయువు లేదు, అగ్ని లేదు, జలం లేదు, పృథివీ లేదు. అన్నీ కూడా ఆయనే పుట్టించినాడు. బాపట్ల జిల్లా యాజలి శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో 41 రోజుల మండల ధ్యాన కార్యక్రమం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 6వ తేదీ శనివారం నాడు జరగనుంది. తాడేపల్లి విజయవాడ సమీపాన గల మానస సరోవరం ధ్యాన ఆశ్రమంలో 11వ వార్షికోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు ధ్యాన ఆశ్రమ నిర్వాహకులు మాస్టర్ రామిరెడ్డి. ఈ కార్యక్రమం జనవరి 7వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా లాఫర్ యోగా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ట్రైనర్ వెంకట్ విచ్చేయనున్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన తరగతుల కార్యక్రమాన్ని బొద్దులూరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 7వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ తిరుపతి రెడ్డి విచ్చేయనున్నారు. గుంటూరు జిల్లా వెంగళాయపాలెం శ్రీ వన్యసాయి ఆధ్యాత్మిక మహాధ్యాన కేంద్రంలో పాత గురజాడ స్కూల్ సెంటర్ ఆధ్వర్యంలో ధ్యాన సాధన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 7వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ హనుమంతరావు విచ్చేయనున్నారు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పీఎంసీ, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.